హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇంకేంటి సంగతులు? సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మాకు దగ్గరలో ఉండే ఏరియాలో ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. సో ఆ ఎగ్జిబిషన్కి అయితే మేము వచ్చాము. 1 వీక్ నుంచి అయితే ఈ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. బట్ మేమైతే ఎగ్జిబిషన్ లాస్ట్ డే ఎగ్జిబిషన్కి వచ్చాము. ఫైనలీ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఎంట్రన్స్లో అయితే ఈ పెద్ద గొరిల్లా బొమ్మ అయితే ఉంది. సో ఎగ్జిబిషన్ థీమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ వరల్డ్. అక్కడ అయితే టికెట్ కౌంటర్ అనేది ఉంది. పర్ హెడ్ వచ్చేసి 80 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాము. సో ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుదాం. సో లోపల అయితే ఇలా ఉంది, ఇలా డెకరేట్ చేస్తున్నారు. లోపల ఏమేమి ఉన్నాయనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో ఎంట్రన్స్లో అయితే ఏనుగు అంబారి ఉంది. ఇక్కడైతే క్యూట్ క్యూట్ పెంగ్విన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ నెమలీలు అయితే ఉన్నాయి. సో అవి చాలా అందంగా ఉన్నాయి. నెమలీలు అయితే చూడటానికి అచ్చంగా నిజమైనవి లాగే ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ అయితే నాకైతే అనిపించలేదు. లోపల అంతా కూడా వివిధ రకాల పక్షులు అయితే ఉన్నాయి. సో మీరు కూడా చూడొచ్చు. వీటిలో నాకైతే కొన్ని రకాల పక్షుల పేర్లే నాకు తెలుసు. మిగతా బర్డ్స్ నేమ్స్ ఏంటనేది నాకైతే తెలియదు. మీలో ఎవరికైనా ఈ బర్డ్స్ నేమ్స్ ఏంటనేది తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. నేను కూడా ఈ బర్డ్స్ నేమ్స్ ఏంటనేది తెలుసుకుంటాను. ఇక్కడ ఉన్నంతసేపు కూడా నాకైతే నిజంగా ఒక అడవిలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆర్టిఫిషియల్ అని ఎక్కడ నాకైతే అనిపించలేదు. సో మీరు కూడా చూడండి. నేనైతే ఫస్ట్ టైం ఎన్ని రకాల బర్డ్స్ని అయితే చూస్తున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అంతా కూడా సో నేచర్ థీమ్తో చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి గుడ్లగూబ అయితే ఉంది. నిజమైన గుడ్లగూబ లాగే ఉంది. నాకైతే ఎక్కడ ఆర్టిఫిషియల్ అని అయితే అనిపించడం లేదు. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్.